అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నామండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 30వ తేదీన బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. వీరికి రేపటి రోజున అంటే వీరు చిక్కనటువంటి కొన్ని మంచి ఫలితాలను అలాగే కొన్ని సంఘటనలు అయితే చవి చూడబోతున్నారు. అలాగే కొన్ని ప్రతికూలతలు అనుకూలతలుగా అయితే రేపటి రోజున మీరు చక్కగా ఆనందంగా అయితే గడవబోతున్నారని చెప్పుకోవచ్చు. మరి రేపటి రోజున ఎదురవబోతున్నటువంటి సంఘటనలు ఏంటి, ప్రతికూలమైన సమయం అనుకూలంగా మార్చుకోవడానికి మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా ఇంకా చాలామందికి మీకు అంటే ప్రతిరోజు కూడా ఎన్నో సమస్యలు ఉన్నా కానీ ఎంత ప్రతికూలమైన సమయం ఎదురైనా కానీ మన పనిని మనం చేసుకోకుండా ఆగిపోం కదండి. అలాగే మనం ప్రతిరోజు కూడా అంటే ఆ ప్రతికూలమైన సమయంలో కానీ కష్టాలు సమస్యలను ఎదుర్కొన్నటువంటి సమయం కానీ లేదంటే ప్రయాణాలు అనుకూలించినటువంటి సమయం కానీ మనకు ఏదైనా కానీ ముందే తెలిస్తే మనం ఏం చేయాలి, తెలిసినా తెలియకపోయినా మనకు ఏ దైవ అంటే మనది ఇష్టదైవ నామస్మరణ కానీ లేదంటే మనకు అనుకూలించినటువంటి దైవ నామస్మరణ కానీ చేసుకోవడం వలన మనకు ఉన్నటువంటి సమస్యలు అంటే పెద్ద పెద్ద సమస్యలు జరగాలని ఉంటే చిన్నపాటి సమస్యలతో అవి అయితే పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక అలాగే ఈ యొక్క వృషభ రాశి వారికి చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్మాణ కార్యక్రమాలు అయితే రేపటి రోజున చేపట్టుకోబోతున్నారని చెప్పవచ్చు. రేపటి రోజున మీరు పూర్తిగా మీ యొక్క ఏదైతే స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మునిగి తేలుతారని చెప్పుకోవచ్చు. మీ మనసు కూడా చెల్లించిపోతుంది. అలాగే ఈ రోజున మీరు ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందబోతున్నారో కూడా తెలుసుకుందామండి. ఇంకా బాగా మీకు అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా అయితే ఉండబోతుంది. ఆదాయంలో రేపటి రోజున కొన్ని తేడాలను అయితే గమనించబోతున్నారు. ఎందుకంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ రోజున గ్రహస్థితులకు మీకు చాలా భిన్నంగా అయితే కనిపించబోతున్నాయి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఈ రోజున మీకు ఒక ఆడ ఒక మగ వీరిద్దరిపై అంటే వీరిద్దరి వలన మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారు. ఏ విషయం పట్ల వారు మీ జీవితంలోకి అంటే మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల లేదా కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళ ఏంటనేది తెలుసుకుందాం. ఇక మీకు వారు అత్యంత సన్నిహితులేనండి, ఆప్తులు కూడాను. చాలా ఇష్టమైనటువంటి ఒక స్త్రీ అలాగే ఒక పురుషుడు వీరిరువుల ద్వారా మీరు చేయనటువంటి తప్పులకు గాను ఈ రోజున అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా అయితే మిగిలబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా మంచివారే, మీకు మేలు కోరుకునేవారే. కాకపోతే అంటే మీకు చాలా రోజుల నుండి కొన్ని ఆస్తి తగాదాల వల్ల కావచ్చు, లేదంటే మీకు ఏదైనా కానీ అంటే ఒక విషయం దాచిపెట్టడం వల్ల కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను రేవరారికి చెప్పి మిమ్మల్ని కొంచెం తక్కువ స్థాయికి చేసే విధంగా మిమ్మల్ని తక్కువపరిచే విధంగా మాట్లాడడం కానీ ఇలాంటివి చేయడం వల్ల కొంచెం మీకు వారు దూరం అయ్యారు. అయితే వారి వల్ల రేపటి రోజున కొంచెం తక్కువ శాతం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ విషయం అయితే అంటే మీకు సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇంకేదన్నా మీకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు, వారి వల్ల కొన్ని ఆరోపణలు అలాగే వారితో కాస్త గొడవలు జరిగేటువంటి సూచనలు రేపటి రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఇక వ్యాపారంలో మీకు చాలా చక్కగా రేపటి రోజున లాభాన్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలండి. మీకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు మీరు మాత్రం అత్యధికమైన లాభాన్ని అయితే రేపటి రోజున గడిస్తారు. ఇక ఈ రోజున ఎవరైనా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు కాస్త బాధ అనిపించినా లేదా ఏదైనా చెప్పకుండా దాచిపెట్టినా అనిపించినా కానీ మీరైతే అశ్రద్ధ చేయకండి. ఎందుకంటే వారితో సమయాన్ని కేటాయించండి. అసలు వారు దేనికి బాధపడుతున్నారో తెలుసుకోండి. వారి బాధను కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఖచ్చితంగా ఇలా చేయకపోతే వారు చాలా ముందు రోజులలో కూడా చాలా ఎక్కువగా బాధపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వారి విషయంలో చాలా వరకు కూడా మీరు అంటే వారి విషయంలోనే కాకుండా వారికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్లో సర్వం కూడా మీరు కోల్పోవలసినటువంటి అవసరాలు ప్రతి ఒక్కటి కూడా ఏర్పడతాయి. కాబట్టి వారి బాధ వర్ణన ఏదమైనది కాబట్టి వారి వెనక నిలబడండి. నేనున్నానటువంటి ధైర్యాన్ని వారికి అందివ్వండి. నిజాలు తప్పకుండా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు ఆలస్యం చేయకుండా వారితో పాటు ఉన్నటువంటి జరిగిన విషయం మీద కాస్త చర్చ పెట్టి ఆ యొక్క చర్చలో వారి మీద పడినటువంటి నింద ఏమిటి, అసలు దేని గురించి బాధపడుతున్నారు, ఇదంతా కూడా కారణాన్ని తెలుసుకొని వారికైతే ఒక మంచి సపోర్ట్గా అయితే మీరు ఉండాలి. ఇక లేదంటే వారి విషయంలో చాలా ప్రమాదం జరిగిపోతుంది ముందు రోజులలో. ఇక వారిని కంటికి రెప్పలా మీరే కాపాడుకోవాలండి. మీరు ఈ రోజున నిత్యం కూడా ఎప్పటి రోజున చక్కగా మీరైతే వీలున్నంతసేపు శివారాధన చేసుకొని పరమేశ్వరుడికి మీకున్నటువంటి కష్టాలు తొలగించమంటూ మీ తరపున స్వామిని అయితే వేడుకోండి. ఇక భగవంతుడు కూడా
మీ యొక్క మాటలు తప్పకుండా ఆలకిస్తాడు. భగవంతుడు వచ్చేవారికి ఆపద నుంచి తప్పకుండా బయటపడేస్తాడు. ఈ రోజున అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీరైతే వీలు కుదిరినప్పుడల్లా ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించుకుంటూ ఉండండి. వీలైతే కనుక మీకు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని దర్శించుకొని కాస్తంతసేపు స్వామి సన్నిధిలోని సమయాన్ని అయితే గడిపేందుకు తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇక వీలుంటే హనుమాన్ చాలీసాను కూడా పఠించుకోండి. అలాగే దుర్గా స్తోత్రాలను పఠించుకోండి. లేదంటే కనీసం ఇంకా ఏదైనా కానీ అంటే మీకు సంబంధించినటువంటి ఇష్టదేవత ఆరాధన అయినా సరే చేసుకోండి. చేసుకోకుండా అయితే అస్సలు ఉండకండి. ఇక రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి మంచి అక్షయ తృతీయ రోజు కాబట్టి రేపటి రోజున మీకు పూర్తిగా శివనామస్మరణ చేసుకోవడం కానీ లేదంటే మీ ఇష్టదైవారాధన చేసుకోవడం కానీ లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే ముందు రోజులలో మీరు తప్పకుండా పొందుతారని చెప్పుకోవాలి. ఇంకా చూసినట్లయితే మీకు సంబంధించినటువంటి అంటే ప్రతి విషయంలోనూ ఆర్థిక పరంగా లేదంటే డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైనా కానీ కొంచెం బాధపడుతున్నా కానీ డబ్బుకు సంబంధించిన అప్పులు కానీ లేదంటే ఏదైనా డబ్బు ఇచ్చి మీరు మోసపోవడం కానీ ఇలాంటివి ఏవైనా సరే మీ జీవితంలో జరుగుంటే కనుక రేపటి రోజు లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు అండి దీపంలో లవంగాన్ని వేసుకొని చక్కగా అమ్మవారికి నమస్కరించి మీరు ఏదైతే కోల్పోయారో ఏదైతే మీకు రావాల్సినటువంటి వస్తువులు కానీ బంగారపు వస్తువులు కానీ డబ్బు కానీ ఇలా ఏదైనా కానీ ఉంటే మీ కోరికైతే మనసులో చెప్పుకొని ఆమెకు సంకల్పం చెప్పుకొని తప్పకుండా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం కటాక్షం అయితే కలిగి తీరుతుంది. మీపై ఉన్నటువంటి ఆత్మవిశ్వాసంతో పాటుగా అమ్మవారి మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మీరు మరింతగా పెంపొందించుకున్నట్టుగాను కనుక అయితే తప్పకుండా అమ్మ కటాక్షం అనేది మీకు ఒక రోజులోనే కాకపోయినా ముందు రోజులలో మీకు ఏదో విధానంగా అయితే అమ్మవారి అనుగ్రహం అయితే తోడవుతుంది. ఇక మీరు కూడా కొత్త బాధ్యతలను అయితే చేపట్టబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి కావచ్చు లేదంటే మీ స్నేహితులకు సంబంధించినటువంటి పనుల విషయంలో కావచ్చు కొత్త నిర్ణయాలను కొత్త వ్యవహారాలకు మీరైతే రేపటి రోజున నాంది పలకబోతున్నారు. ఇక అలాగే రేపటి రోజున మీరు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల పట్ల కొంచెం నిర్లక్ష్య భావంతో ఉండకండి. ఎందుకంటే వృద్ధుల ఆరోగ్యం పట్ల తప్పకుండా మీరైతే శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని తెలుసుకోండి. వారు బాగుంటేనే మనం బాగుంటాం అనే మాట అంటే పర్టికులర్గా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడకుండా వారికి కొంచెం దగ్గరలో ఉన్నటువంటి వైద్యులకు సంప్రదించి వారికి చక్కగా మంచి ఆరోగ్యాన్ని అయితే అందివ్వడానికి మీ పూర్తి సహకారాన్ని అయితే వారికి అందివ్వండి. ఇక అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల యొక్క అనారోగ్యం గురించి ఆందోళన కూడా ఎక్కువగా అవసరం లేదండి. కొంత మేరకు మీరు అంటే మీకు వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా మంచి సూచనలు అలాగే మంచి డాక్టర్ని కన్సల్ట్ అయితే వారికి సంబంధించినటువంటి ఆర్థిక విషయంలో అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇక ఏ ఆందోళన కూడా మీకు అనవసరం. ఇక మీరు చాలా మంచి నిర్ణయాలను కూడా రేపటి రోజున తీసుకోబోతున్నారు. అందరినీ కూడా కలుసుకొని పోవడం చాలా మంచిదని నిర్ణయించుకుంటారు. ఇంట బయట వివాదాలకు ఘర్షణకు దూరంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి పనులు ప్రయాణాలు వాయిదా వేస్తే రేపటి రోజున మీకు కూడా మంచిదండి. ఒక వ్యవహారంలో డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదం కూడా సూచిస్తుంది. కాబట్టి ఆ యొక్క డబ్బు నష్టపోయేటువంటి ప్రమాదంలో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. కీలక వ్యవహారాలలో ఆచితూచి జాగ్రత్తగా నడుచుకోండి. అనారోగ్య సమస్యలు కొంచెం మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టేలాగా ఉంటాయి. కాబట్టి అనారోగ్య సమస్యల గురించి కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విధంగా అయితే మొత్తానికి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కొన్ని ప్రతికూలతలు కొన్ని అనుకూలతలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి. మరి రేపటి రోజున ప్రతికూలమైన సమయాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి. మరి అలాగే వృషభ రాశి వారు ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కళలోని అద్భుతమైన కోలాన్ని చూపించి ఆనందిస్తారు. ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు. చికాకులు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి. మీ స్నేహితులు ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు. మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తిగా సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతం అవుతుంది. ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మంచి తినుబండారాలు లేదా ఒక చక్కటి కౌగిలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలూకు చిన్న కోరికలను మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే ఇతరులు గాయపడవచ్చు. ఐప్రోపేల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందువలన పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి.
వారితో చెప్పుకోదగినటువంటి సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది.